బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. నార్త్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కమలం సౌత్ లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అందుకు ఏపీని గేట్వేగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరగనున్నటువంటి తమిళనాడు ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో దక్షిణాదిలో పవర్ఫుల్ లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఓకే అంటే ఇక దబిడిదిబిడే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మోదీ మేనియా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అదే బీజేపీకి ప్లస్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ మ్యాజిక్తో బంపర్ విక్టరీ కొడుతున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాలను దక్కించుకున్నారు. భారత్ మొత్తం కాషాయమయం కావాలని పరితపిస్తున్నారు. నార్త్లో అనుకున్నది సాధించారు. అయితే నార్త్లో అనుకున్నది సాధించారు కానీ సౌత్కొచ్చేసరికి మోదీ ప్లాన్స్ రివర్స్ అవుతున్నాయి. అందులో తమిళనాడును దక్కించుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది సాధ్యపడటం లేదు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా డీఎంకేను ఢీకొట్టి తమిళగడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు పక్కా ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారాలపై ఉద్యమాలు చేస్తున్నారు కమలనాథులు. అటు మోదీ ఇటు అమిత్ షా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రీతిలో పనిచేస్తున్నారు. అందుకు బలమైన లీడర్, ప్రజల్లో మంచి చరిష్మా ఉన్న నేత కోసం అన్వేషిస్తున్నారు. అది ఓట్ల రూపంలో మార్చుకోగలిగే నాయకుడి కోసం వెతుకుతున్నారు. ఏపీలో బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నా సొంతంగా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన డ్యామేజీని పూడ్చుకునే దిశగా ప్రయత్నం చేస్తోంది. అందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలోనూ బీజేపీకి ఎదురులేదు, తిరుగులేదని మరోసారి నిరూపించుకునేందుకు ఆరాటపడుతోంది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలో బలమైన లీడర్గా పేరున్న పవన్ కళ్యాణ్కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. పవర్ స్టార్ ఓకే చెప్తే సెంట్రల్ క్యాబినెట్లో తీసుకుంటామనే ఇండికేషన్స్ ఇచ్చేసినట్టు సమాచారం. మోదీ మార్క్ వ్యూహాలు దక్షిణాదిలో పనిచేసేలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు సీనియర్ నేతలు. పవన్ను బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించనున్నారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. మోదీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుంది. ఈసారి కేబినెట్లోకి పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించనుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. ఏపీ నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈసారి ఏపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి వరకు బీజేపీకి దక్కని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి పవన్కు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా పవర్ స్టార్కు కీలక పోర్టుపోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. పవన్ ఏపీలోనే కొనసాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో ఆయనకు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈసారి చావో రేవో అనే రీతిలో పోరాటం చేయాలని భావిస్తోంది. కొంతకాలంగా పవన్ తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ అందుకు నిజమేనని అనిపిస్తోంది.
పవన్ ఏపీలోనే కొనసాగాలని భావిస్తే ఎన్నికల ప్రచారం వరకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ కు తమిళనాడులోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ తరపున ప్రచారం చేశారు. అక్కడ కూడా పవన్ మార్క్ రాజకీయం కనిపించింది. ఆయన క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ బంపర్ మెజార్టీ దక్కించుకుంది. ఇప్పుడు ఏపీకి పక్క రాష్ట్రమైన తమిళనాడులోనూ పవన్ కు ఉన్న క్రేజ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. అన్నీ అనుకూలిస్తే త్వరలో కమలం పార్టీ తమిళనాడు కథన రంగంలో పవన్ ను ప్రచారంలో దించేందుకు వెనకాడదు. బీజేపీ కోసం ఇతర రాష్ట్రాల్లోనూ పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ, అమిత్ షాకు అత్యంత నమ్మకమైన వ్యక్తి కూడా. ప్రధాని మోదీ టీంలో పనిచేసే అవకాశం పవన్ సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వచ్చే వారం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. పవన్ రాష్ట్రంలోనే కొనసాగితే ఏపీ కోటాలో రాజ్యసభకు ఖాయమని చెబుతున్న అన్నామలై కేంద్ర మంత్రి కావటం దాదాపు ఖాయం. అన్నామలై తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎజెండా విస్తరణ కోసం పనిచేయనున్నారు. దీంతో ఇప్పుడు పవన్, అన్నామలై ఇద్దరితో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమ మార్కు రాజకీయానికి రెడీ అయింది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఏపీకి తుది జాబితాలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ను సెంటర్గా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ తనను తాను ఫోకస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఏపీలో కంటే తమిళనాట సినీ గ్లామర్ ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉంటుంది. అందుకే ఇప్పటికే పవన్ బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు సంబంధించినంత వరకు వ్యూహాత్మకంగా అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారని చెబుతున్నారు. మోదీ మ్యాజిక్ మూడోసారి పనిచేయలేదు. 2 సార్లు అధికారంలోకి వచ్చినా మూడోసారి మాత్రం ఆశించిన పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు సపోర్టుతోనే ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకే ఫుల్ ప్రయారిటీ ఇస్తోంది కేంద్రం. అటు రాజధాని నిర్మాణం, పోలవరం, విభజన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కు మాత్రం మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మొత్తం మీద దక్షిణాదిలో బలపడడం కోసం బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఆధారపడి ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది. జనసేన, టీడీపీలతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ 2 పార్టీల తోడ్పాటుతోనే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాగా వేయాలన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది.